వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే చిన్న అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఇవాళ. నేను ఒక షాపింగ్ అయితే చేశాను. ఆ షాపింగ్లో నేను ఏమేమి తెచ్చానో మొత్తం చూపిస్తాను మీకు. అది ఎంత రేట్ అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇదండి డైనింగ్ టేబుల్ మీద తెచ్చుకున్నాను సెట్. చూడండి, కర్రీస్ అవన్నీ వేసుకుంటాం కదా మనము. ఆ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని ప్రైస్ వచ్చి ఒక 7 సెకండ్. దీని ప్రైస్ ఎంతో చెప్తాను మీకు నేను. దీని ప్రైస్ వచ్చి 595 అండి. దీని ప్రైస్ వచ్చి 595 అయిందనమాట. ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో కారం పొడి, ఒక దాంట్లో ఊరగాయ, ఒక దాంట్లో సాల్ట్, ఇవి వేసుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇదైతే. నెక్స్ట్ బుజ్జిగా ఉంది చూడండి, ఇది కొబ్బరి కోరుకునేది. ఇదైతే చాలా బాగుందండి. ఇది 95 రూపీస్కి వచ్చింది నాకు. సారీ, 79 రూపీస్కి. 79 రూపీస్ పడింది అనమాట ఇది. నెక్స్ట్ ఇది నూనె పోసుకుంటారు కదండి, గంట. ఇది వచ్చి 135 పడిందండి. ఇది ఎంత బుజ్జిగా ఉందో చూడండి. ఇది 135 అంట. నెక్స్ట్ ఇంకోటి వచ్చి స్పూన్స్ అండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి స్పూన్స్ అయితే, చాలా దృఢంగా ఉన్నాయి స్పూన్స్. ఇది వచ్చి నాకు 285 పడింది. మీకు రివర్స్ చూపిస్తే కనిపిస్తుంది అనుకుంటా, కనిపించట్లేదు, సారీ. ఇదైతే 285 పడింది నాకు. నెక్స్ట్ హస్తం గంట. హస్తం గంట కూడా చూపించడం ఏంటి అనుకోకండి. ఇది వచ్చి 190 రూపీస్ పడింది నాకు. చూడండి, స్టీల్ అయితే క్వాలిటీగా ఉందండి. ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారు మీరు అనుకోకండి. స్టీల్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. స్టీల్ హెల్త్ ఫర్ కదా, హెల్త్ మంచి కదా, సారీ హెల్త్కి మంచిది కదా స్టీల్ కొంటాం అంటే. నవ్వించకు, మా పిల్ల నవ్విస్తుందండి పక్కన. స్టీల్ ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని స్టీల్ కొంచెం కాస్ట్గానే ఉంది బయట. తర్వాత ఇది వచ్చి వుడెన్ స్పూన్ అండి. మా పాప పెట్టి చెప్పమంటుంది నన్ను. వుడెన్ స్పూన్ 45 రూపీస్ పడింది నాకు ఇది. ఇలాంటివి 2 తీసుకున్నాలండి. ఇది కూడా 49 రూపీస్ పడింది. అది 45, ఇది 49. సీజర్ కూడా చూపించడం ఏంటండి అనుకోకండి. నేను షాపింగ్ చేసింది చూపిస్తానని చెప్పాను కాబట్టి షాపింగ్ చేసింది చూపిస్తున్నాను. ఇది వచ్చి 89 రూపీస్ పడింది. నెక్స్ట్ మా పిల్లల కోసం అయితే ప్లేట్స్ అన్నమాట, టిఫిన్ ప్లేట్స్. ఈచ్ వన్ రెడ్ కలర్ మా పాపదంట, చెప్తుంది చూడండి. ఈచ్ వన్ వచ్చి 195 రూపీస్ పడింది ప్లేట్ నాకు ఇది. ఈచ్ వన్ వచ్చి 195 రూపీస్ పడింది. ఇంకోటి మా పాపకి బాటిల్ అనమాట, వాటర్ బాటిల్. ఇదైతే మా పాపకి చాలా ఇష్టం. ఇది రెండోసారి తేవడము, పగలు కొడుతుంటుంది, నేను తెస్తూనే ఉంటాను. ఒకసారి లైట్ ఆఫ్ చేయను అవి, దీన్ని చూపిస్తాం, దీని స్పెషాలిటీ ఏంటో. 1 మినిట్. ఇదైతే లైట్ వస్తుందండి, చాలా బాగుంటుంది వాటర్ బాటిల్. చూడండి ఎంతో బాగుంది కదా. పిల్లలు దొడుచుకోకండి, నేను దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను. కలర్ చేంజెస్ అవుతుంటాయి, బ్లింక్ అవుతుంది. అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది బెడ్ ల్యాంప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ వాటర్ బాటిల్ అయితే నైట్ పూట బెడ్ లైట్ కూడా యూజ్ చేయొచ్చు. ఆన్ చేయమా, లైట్స్ ఆన్ చేయి. చూడండి చాలా బాగుంది కదా, చూడండి. నెక్స్ట్ స్మాల్ ఐటమ్స్ అయితే చూపించాను కదా. ఇప్పుడు నేను కొన్న బిగ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఈ సీజర్ యూజ్ అవుతుంది నాకు. నేను ఈ సీజర్తోనే కట్ చేస్తున్నాను అనమాట.
నవ్వే ఈ లైట్ ఆఫ్ చేసేసే దీన్ని. ఫస్ట్ నేనే యూజ్ చేస్తున్నాను ఈ సిజరు ఓపెనింగ్ కోసము. సౌండ్ వస్తుంది ఏమనుకోకండి. ఎవరికైనా సౌండ్ వస్తుంది కదా. నేనైతే ప్రెషర్ కుక్కర్ అండి 5 లీటర్స్ది. పేరైతే నేను చెప్పను. ఇక్కడ కూడా చూడండి 5 లీటర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది కుక్కరు. మటన్ బంధువులు ఎవరైనా ఎక్కువ మంది ఇంటికి వచ్చినప్పుడు వంటకి చేయడానికి కొంచెం కష్టం అవుతుందనేసి ఈ ప్రెషర్ కుక్కర్ అయితే కొనుక్కున్నాను. నా దగ్గర అయితే ఆల్రెడీ 2 ప్రెషర్ కుక్కర్స్ అయితే ఉన్నాయి, అవి స్మాల్వి. ఇది బిగ్ సైజ్ అయితే కొనుక్కున్నాను అనమాట. జగ్గు చూపిలే. ఇవేవో ప్లేట్స్ ఇచ్చారండి. నేను ఓకే ఇది బాయిల్ చేసుకోవడానికి అండి, ఎగ్ బాయిల్ చేసుకోవడానికి అయితే ఈ ప్లేట్స్ అయితే ఇచ్చారు. ఎగ్ బాయిల్ చేసుకోవచ్చా? ఇంకోటి స్మాల్ ఐటమ్ మర్చిపోయాను నేను, వాటర్ జగ్ అయితే కొనుక్కున్నాను. నా దగ్గర ఉండేది గాజువి, మా పిల్లలు పగలగొట్టేస్తారనేసి స్టీల్ జగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇది వచ్చి 199 రూపీస్ పడింది నాకు. గాజువి పిల్లల దగ్గర చాలా మంచిగా హ్యాండిల్ చేయాలండి. అవి పగిలిపోయినాయి, పిల్లలకి గుచ్చుకుంటాయి కదా, అందుకని అది ఎక్కువ యూస్ చేయను నేను. అందుకనేసి స్టీల్ అయితే కొన్నాను అనమాట. చూపియాలి అది గాజుది. ఇది మా గ్రూప్ వేసింది, మనం చూపియాం. నెక్స్ట్ ఇంకొకటి అన్బాక్సింగ్. దిస్ ఇస్ వెరీ హెవీ. అంత పెద్దగా ఇక్కడ ఇది బోరింగ్ ఉంటుంది. చాలా పెద్దది అది. ఇది ఒక కడాయి అన్నమాట. ఇది కూడా చుట్టా వచ్చినప్పుడు డీప్ ఫ్రై ప్యాన్. ఇది నాన్ స్టిక్ అయితే కాదు. మీకు దానికి తెలుసుంటే ఈ ఐటెం పేరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే చెప్పట్లేదు, గెస్ కోసం మీకే వదిలేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ పెనం అయితే కాదు, చాలా హెవీగా ఉంది. దానిపైకి మూత కూడా ఇచ్చారనమాట. స్టీలా? దీని ప్రైజెస్ చెప్పలేదు కదండి నేను. వీటి ప్రైజెస్ వచ్చి దీని ప్రైజెస్ వచ్చి, ఈ కడాయి ప్రైస్ వచ్చి ఇక్కడ ఏం లేదు. బెల్ అయితే రింగ్ అయింది కదండి. దీని కాస్ట్ వచ్చి మనకు 2675 రూపీస్ పడింది మనకి ఈ కడాయి వచ్చి. నెక్స్ట్ కుక్కర్ వచ్చి ప్రెషర్ కుక్కర్ వచ్చి 5 లీటర్స్ది 4490 రూపీస్ పడింది 5 లీటర్స్ది. ఎందుకంటే కొంచెం క్వాలిటీ కంపెనీ కాబట్టి మీకు కాస్ట్ అయితే ఎక్కువ పడింది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. బాయ్.